నమస్తే. నేను మీ ఓం ప్రకాష్ వర్మ, యోగా థెరపిస్ట్ అండ్ డైటీషియన్. సో, ఈ మధ్య కాలంలో వ్యూవర్స్ మనకు చాలా అడిగిన క్వెషన్ ఫ్రీక్వెంట్‌గా అడిగిన క్వెషన్ ఏంటంటే, డయాబెటిస్ అండ్ ఫ్రూట్స్. అంటే డయాబెటిస్ ఉన్నవాళ్ళు ఫ్రూట్స్ తినాలా? తినకూడదా? కంప్లీట్‌గా అవాయిడ్ చేయాలా? ఒకవేళ తింటే ఏ ఫ్రూట్స్ తినాలి? అని చెప్పి డౌట్స్ అడుగుతున్నారు. సో, మన దగ్గర ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో యోగా క్లాసెస్ ఉంటాయి. అలాగే డైట్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. సో, డయాబెటిస్ వాళ్ళకి సెపరేట్ బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్‌లో చాలామంది జాయిన్ అయ్యి 3, 4 మంత్స్‌లో వాళ్ళ డయాబెటిస్‌ని రివర్స్ చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. సో, ఇప్పుడు క్వెషన్ ఏంటంటే ఫ్రూట్స్ తినాలా? వద్దా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకవేళ అన్ని ఫ్రూట్స్‌ని అవాయిడ్ చేశారనుకోండి, మీ మనసుని మీరు చంపుకొని బతుకుతారు. అంటే ఎస్పెషల్లీ సమ్మర్ సీజన్‌లో మ్యాంగో ఫ్రూట్ చూడగానే అంటే ఇండియన్స్‌కి ఎస్పెషల్లీ మ్యాంగో ఫ్రూట్ చూడగానే మనసు ఉవ్విళ్ళూరుతుంది. సో, తినాలా? తినకూడదా? హ్యాపీగా తినేసేయొచ్చండి. ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే మీరు ఎంత తింటున్నారు? ఏంటి? అనేది ఇంపార్టెంట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద ఫ్రూట్ చూస్తే ఆ ఫ్రూట్ మొత్తం తినాలనుకోండి చాలా కష్టమవుతుంది. దాంట్లో ఒక చిన్న పీస్ తీసుకోండి. లేదు కొంచెం ఎక్కువ క్వాంటిటీ తింటే ఆ రోజు దాన్ని కంపెన్సేట్ చేయాలి. అంటే మిగతా ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గిచ్చేసేయాలి. అంటే ఓవరాల్‌గా ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో ఒక 500 గ్రామ్స్ షుగర్ ఎళ్తుంది అని అనుకుందాం ఎగ్జాంపుల్. సో, మ్యాంగో తిన్న రోజు ఈ మిగతా ఫుడ్ నుంచి వచ్చే షుగర్ కంటెంట్‌ని తగ్గిచ్చేసేసుకోవాలి. అలా కంపెన్సేట్ చేసినట్లయితే ఆ ఈక్వేషన్ అనేది బ్యాలెన్స్ అవుతుంది. సో, ఫస్ట్ బేసిక్‌గా కంప్లీట్‌గా అవాయిడ్ చేయాల్సింది సపోటా. ఎందుకంటే సపోటాలో చాలా రిచ్ షుగర్స్ ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేసుంటారు. సపోటా పండు తిన్నప్పుడు పెదాలు అంటుకుపోతుంటాయి. ఎందుకు అంటే దాంట్లో ఉన్న ఓవర్ షుగర్ వల్ల. సో, ఫస్ట్ కంప్లీట్‌గా దాన్ని అవాయిడ్ చేసేసేయండి. సో, నెక్స్ట్ మ్యాంగో హ్యాపీగా తినేసేయొచ్చు. అండ్ ఈవెన్ సీతాఫలం, కస్టర్డ్ యాపిల్ కూడా తినొచ్చు. కాకపోతే కొంచెం మోతాదులో తినండి. సో, విరివిగా హ్యాపీగా తినగలిగే ఫ్రూట్స్ విషయానికొస్తే గావా ఫ్రూట్ అంటే గ్రీన్ ఫ్రూట్స్ ఏవైనా కూడా గావా ఫ్రూట్ అంటే మన జామకాయ అంటాం. దాన్ని హ్యాపీగా తినేసేయొచ్చు. దీనివల్ల మీ షుగర్ లెవెల్ కంట్రోల్‌లో ఉండడమే కాకుండా మీ డైజెషన్ అనేది చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఒకవేళ మీకు అవకాశం ఉంటే ఒక పూట మొత్తం జామ పళ్ళు తినండి. నెక్స్ట్ డే మీ అసలు మోషన్ ఎంత క్లియర్‌గా ఉంటుంది. డైజెషన్ ఎంత క్లియర్‌గా ఉంటుంది. ఒకసారి నోటీస్ చేయండి. ఓకే. దెన్ మనకు ఇంకా చాలా చాలా మంచి ఫ్రూట్ వచ్చేసి పపాయ. వీక్‌లో అసలు అవకాశం ఉంటే ఎవ్రీ డే ఈవినింగ్ మీల్ అనేది మీరు ఫ్రూట్స్‌తో చేస్తే చాలా చాలా మంచిది. లేదు అట్‌లీస్ట్ వీక్లీ 2 ఆర్ 3 డేస్ అయినా కూడా అలా చేయండి. లేదు అంటే వీక్‌లో ఒకరోజు కంప్లీట్‌గా ఫ్రూట్ మీదే ఉండండి. అసలు ఆ రోజు ఫుడ్ మొత్తం ఫ్రూట్ తీసుకోండి. సో, దీంట్లో నేను చెప్తున్నట్టుగా ఈ కమల ఫలాల జ్యూస్ కానీ, బత్తాయి జ్యూస్ కానీ హ్యాపీగా తాగేసుకోవచ్చు. దాంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా చాలా తక్కువుంటుంది. సో, ఈ కమల, బత్తాయి అంటే మీకు అవకాశం ఉండి, టైం ఉంటే గనక పండు హ్యాపీగా తింటే పళ్ళకు కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. ఒకవేళ మీరు జ్యూస్ చేసుకుంటే మళ్ళీ దాంట్లో ఏమీ యాడ్ చేయకండి. ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ మీరు ఎప్పుడు తాగాలనుకుంటున్నారో అప్పుడే ఫ్రెష్‌గా జ్యూస్ చేసుకొని తాగండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6 పీఎం తాగాలనుకుంటే ఎగ్జాక్ట్‌గా దానికి ఒక 5, 10 మినిట్స్ బిఫోర్ జ్యూస్ ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా తాగేసేయండి. దాన్ని చేసి మళ్ళీ దాన్ని ఏదో ప్రిజర్వేటివ్ యాడ్ చేసి దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టి మళ్ళీ దాన్ని తీసి దాంట్లో సాల్ట్ ఏసి, షుగర్ ఏసి ఏదో ఏసి రభస చేయకండి. ఫ్రెష్‌గా అంటే ప్రకృతి మనకి ఎలా ఇచ్చిందో అలా యాజ్ ఇట్ ఈస్‌గా తీసుకుంటే చాలా మంచిది. అండ్ మోర్ ఓవర్ ఈ జ్యూస్ తాగేటప్పుడు చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఏ విధంగా అయితే టీ, కాఫీ తాగుతామో సిప్ బై సిప్ ఆ విధంగా నిదానంగా కూర్చొని దాన్ని మంచి కప్‌లో పట్టుకొని, దాన్ని సిప్ బై సిప్ తాగుతూ రైట్? దాన్ని తీసుకొని అంటే ఏదైతే మీరు ఒక ఔన్స్ తీసుకుంటారో దాన్ని టంగ్ కింద పెట్టి అక్కడ సలైవాతో ప్రాపర్‌గా మిక్స్ చేసి, మొత్తం గల్పించేసి నెమ్మదిగా దాన్ని ఎంజాయ్ చేస్తూ లోపల ఆస్వాదిస్తూ తాగేసేయండి. అట్‌లీస్ట్ అంటే మీరు జ్యూస్ ఒక 10-15 మినిట్స్ తాగితే అది ప్రాపర్‌గా డైజెస్ట్ అవుతుంది. ప్రాపర్‌గా ఒంట పడుతుంది. సో, ఎటువంటి అపోహలు లేకుండా హ్యాపీగా ఫ్రూట్స్ అనేవి తినేసేయొచ్చు. అన్ని ఫ్రూట్స్ తినేసేయొచ్చు. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీకు సమ్మర్ ఎండింగ్ రెయినీ సీజన్ స్టార్టింగ్‌లో ఒక 15 డేస్ ఆర్ 1 మంత్ వచ్చే ఫ్రూట్ వచ్చేసి మనకు కాలాజామున్, అల్లనేరేడు పండు అంటాం. అసలు ఈ పండుని భగవంతుడు షుగర్ పేషెంట్ కొరకే తయారు చేసిన ఒక వరంలాగా చెప్పుకోవచ్చు. సో, అది వచ్చిన సీజన్‌లో ఎవ్రీడే ఖచ్చితంగా మీరు తినండి. ఈవెన్ గింజల్ని పిండి చేసుకొని ఆ పౌడర్‌ని గూడా మనం వాడుకోవచ్చు. సో, అది చాలా చాలా మంచిది. మన డయాబెటిక్ అంటే షుగర్ లెవెల్‌ని ఈజీగా తగ్గిచ్చేస్తుంది. సో, ఎటువంటి అపోహలు లేకుండా హ్యాపీగా తినేసేయొచ్చు. కాకపోతే మళ్ళీ అన్నీ మిక్స్ చేయకండి. అది తింటూ, ఇది తింటూ కాకుండా నేను చెప్పినట్టుగా ఒక పూట మొత్తం, ఒక పూట మొత్తం ఫ్రూట్సే తినేసి ఉండేసేయండి. హ్యాపీగా తినేసేయొచ్చు. సో, ఫస్ట్ అవాయిడ్ చేయాల్సింది సపోటా.
మామిడి మీరు తినాలనుకుంటే తినొచ్చు. కొంచెం లిమిట్‌లో తినండి. కొంచెం ఎక్కువైతే గనక దాన్ని కంపెన్సేట్ చేస్తూ మిగతా ఫుడ్ క్వాంటిటీ తగ్గించేసేసుకోండి. సో, ఇలా చేస్తూ కొంచెం శారీరక శ్రమ, వ్యాయామాలు అంటే యోగాసనాసు, ప్రాణాయామ, మెడిటేషన్ చేస్తూ ఈజీగా మీ డయాబెటిక్స్‌ని మీరు రివర్స్ చేసుకోవచ్చు. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ.